ఖచ్చితంగా చేస్తానని చెప్పి కేటగారికల్గా ఆయన ఓపెన్గా చెప్పింది. డబుల్ డెక్కర్ రోడ్డు చెప్పిన ఆయనకు ఈ విషయం, ఈ ట్రాఫిక్ ఇంతమంది యూటర్నీలు లక్షల మంది 5-6 లక్షల మంది ఆ ఏరియాలో ఉంటారని చెప్పేది చాలా చెప్పి డిస్కస్ చేసి వాళ్ళ ఆఫీసర్తో వీళ్ళు టేకప్ అని చెప్పిండు. ధన్యవాదాలు. సాగర్ రోడ్ ఆల్రెడీ 4 లైన్ ఉన్నది. ఇప్పుడు హ్యామ్లో మేము రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 12,000 కోట్లతో మా డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫేజ్లో 6,458 crores ఈ వారం 10 రోజుల్లోనే రోడ్స్ అన్ని కూడా సీఎం గారు అప్రూవ్ చేసి నా ప్రపోజల్స్ని దాన్ని కొన్ని డబుల్ రోడ్లు ఉన్నదాన్ని స్ట్రెంథనింగ్, కొన్ని 4 రోడ్లు అవసరాన్ని బట్టి స్టేట్ గవర్నమెంట్ 40%, 40-60 హ్యామ్ రోడ్స్ అంటే యాన్యుటీ మోడల్ ఎన్హెచ్ఏ గతంలో పెట్టింది కదా, అదే పద్ధతిలో మా దగ్గర కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికి 8 రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. నాట్ టోల్ రోడ్స్ అవి స్టేట్ గవర్నమెంటే 10%, 40%, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తాం. మిగిలిన 30% కాంట్రాక్టర్ భరించాలి, మేము పే చేస్తుంటాం రన్నింగ్ బిల్స్. 60% బ్యాంక్స్తో మేము లోన్ ఇప్పించుకొని 15 yearsలో మేము రీపేమెంట్ చేసుకుంటాం. దట్ ఈస్ ద హ్యామ్. అది 12,000 కోట్లతో R&B రోడ్స్ టేకప్ చేస్తున్నాం. అన్నీ కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో ఈ రోడ్స్ 6,458 కోట్లకు సంబంధించి ఈ మంత్ ఎండింగ్ టెండర్లు పిలవడం జరుగుతుంది. అలాగే పంచాయతీరాజ్లో కూడా 17,000 కోట్లతో. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే పోయిన లాస్ట్ 5 years కేసీఆర్ రోడ్ అనేది మర్చిపోయిండు. తెలంగాణ భవన్ సంబంధించి ఇప్పుడు మా ఇక్కడ రెసిడెంట్ మన శశాంక్ గోయల్ గారితో కూడా మాట్లాడినాం. మొన్న సీఎం గారితో లాస్ట్ వీక్ కూడా చర్చించినాం. దాని ఫస్ట్ పటౌట్ హౌస్ దగ్గర ఉన్న దాంట్లో నిర్మించాలని ప్లాన్స్ కూడా అయిపోయినాయి. రెండవది పక్కకున్న మన శబరి బాగ్ పక్కన ఉన్నదాన్ని కేంద్ర ప్రభుత్వం ఇది మాకు ఇవ్వండి, ఎక్స్చేంజ్లో మీకు వేరే ల్యాండ్ ఇక్కడ మంచి ల్యాండ్ ఇస్తాము, ఎక్కువ ఇస్తామని చెప్పి ఆ ప్రపోజల్ నడుస్తున్నది. ఈ ఫస్ట్ అయితే పటౌట్ హౌస్ ఆపోజిట్ టు ఎగ్జాక్ట్ నాట్ ఆపోజిట్ పక్కకున్న పటౌట్ హౌస్లో ఈ 2 monthsలోనే టెండర్స్ పిలిచి దాన్ని పీపీపీ మోడల్లా ఏ విధంగా చేయాలనో ఇక్కడ రెస్ట్రిక్షన్స్ పర్మిషన్స్కే చాలా టైం పడుతుందంట. దానికోసం మన సీఎం గారితో కూడా రివ్యూ చేయడం జరిగింది హైదరాబాద్లో. దాన్ని త్వరలోనే 2-3 monthsలోనే డిసిషన్ తీసుకొని టెండర్లు పెట్టి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అరే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ల్యాండ్ అయ్యేలే ఆయనకు. నేను అయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి సీఎం గారితో మాట్లాడి వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీరందరూ ఉన్నారు అప్పుడు చీఫ్ సెక్రటరీ గారిని పంపించడం, వాళ్ళు లేక ఓకే మీకు ఈ పోర్షన్ కావాలని మనం అడిగిన ప్రాంతాన్ని ఇవ్వడం, 40-58 రేషియోలో ఇవ్వడం. దాన్ని మనం వెంబడే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్ రీఆర్గనైజేషన్ ప్రకారం ఈ రేషియోలో మాకు ఈ ల్యాండ్ స్టేట్ ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది కాబట్టి మాకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఇవ్వగానే వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. సో మన కంట్రోల్లో ఉన్నది కాబట్టి త్వరగా స్టార్ట్ చేయాలనే ప్లాను. బట్ మీకు అందరికీ తెలుసు కదా రాష్ట్రాన్ని ఎట్లా చేసిందంటే అప్పులు కుప్పలుగా చేసి ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు అప్పు చేసి ఏ బ్యాంకు వాళ్ళు కూడా అప్పులు ఇవ్వని పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఒక షేప్ తీసుకొస్తూ పెట్టని పథకాలు ఒక 20,000 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నల్గొండలో టెండర్ అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ చేసినాం. కొడంగల్లో స్టార్ట్ అయింది, మధురలో స్టార్ట్ అయింది. అసలు ఎవరు మేము ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పలే. ఎందుకంటే పిల్లలకు నాణ్యమైన విద్యని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ అందరూ ఒకటే దగ్గర ఉండి మంచి వాతావరణంలో స్పోర్ట్స్ ఫెసిలిటీతో ఉండాలని అలాంటి పెద్ద కార్యక్రమం నుంచి పేదవాడు సన్నం బియ్యం తినే రేషన్ కార్డులని కొత్త కార్డులు 12 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే. అంటే మేము వచ్చిన కూడా 1.5 years ప్రాసెస్ పట్టింది. టాప్ ప్రయారిటీలో ఉన్నది సీఎం గారు. అందుకనే కదా వాళ్ళు ల్యాండ్ అలాట్ చేసుకోలేకపోయినా స్టేట్ గవర్నమెంట్తో అప్రూవల్ తీసుకొని మన సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి వెళ్ళి అప్రూవల్ తీసుకొని డిపిఆర్ ప్లాన్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ప్లాన్స్ కూడా మొన్న మీకు చూపిస్తాం. దాన్ని పర్మిషన్ స్టేజ్లో ఉన్నది, పర్మిషన్ అప్లై చేసే స్టేజ్లో ఉన్నది. దాన్ని 2-3 విధాలుగా ఆలోచిస్తున్నాం. ఇక్కడ మీకు తెలిసి కట్టాలంటే చాలా పర్మిషన్ రావాలి. హై సెక్యూరిటీ ఏరియా ఇది. సో దాన్ని మ్యాక్సిమం 2 monthsలోనే వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. సీఎం గారు మేము ఎప్పుడు కలిసినా దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నటువంటి మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం రాష్ట్రం కూడా బాగా చేస్తున్నారు. కానీ మీ సోదరుడికి కూడా మంత్రి పదవి ఇస్తే ఇంకా
ఇంకా మరింత బాగుంటుంది, నేను ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి పదే పదే తన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏం కామెంట్ చేస్తారు సార్? అంటే నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్